ఇటీవలి కాలంలో మనం ఒక వార్త చూసాం. అదేంటంటే పేజర్స్, వాకీ టాకీలు ఇవి బ్లాస్ట్ కావడం, కొంతమంది తీవ్రవాదులు చనిపోవడం, చాలా మందికి గాయాలు కావడం, ఇలాంటి ఒక వార్త వినిపించింది. ఈ వార్త తర్వాత రకరకాల అనుమానాలు. అదేంటంటే అసలు ఈ పేజర్స్ని ఎలా బ్లాస్ట్ చేయగలిగారు మొదటి ప్రశ్న. దాంతో పాటుగా మనం రోజు సెల్ ఫోన్ క్యారీ చేస్తూ ఉంటాం. ఎక్కడికి కావాలంటే అక్కడికి మొబైల్ ఫోన్ పట్టుకెళ్తాం, కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. మరి అట్లా పేజర్స్ని, వాకీ టాకీల్ని పేల్చేసినట్టు సెల్ ఫోన్లను కూడా పేల్చేస్తే ఎలా? అలా పేల్చగలగడం సాధ్యమేనా? ఇలా రకరకాల అనుమానాలు. సో వీటికి కారణాలు ఏంటి? అసలు ఈ బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దాంతోపాటు నిజంగా మన సెల్ ఫోన్లకి కూడా ముప్పుందా? ఒక్కసారి చూద్దాం. సో ఈ ఆపరేషన్, ఈ వాకీ టాకీలు అదేవిధంగా పేజర్స్ వీటన్నింటినీ పేల్చేసిన ఆపరేషన్ని ఇజ్రాయిల్ చేపట్టింది అనేది ప్రధానమైన అనుమానం. ఎందుకంటే ఈ హెజ్బుల్లా గ్రూప్కి చెందిన చాలామంది టెర్రరిస్టులు ఇందులో చనిపోయినట్టుగా చెప్తున్నారు. చాలామంది సామాన్యులకు కూడా గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పేజర్లు ఎట్లాగా పేల్చేయగలిగారు వీళ్ళు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కొంతమంది ఏమన్నారంటే ఒక బగ్ లాంటిది క్రియేట్ చేశారు, దాని ద్వారా పేజర్లని పేల్చేయగలిగారు అనేది కొంతమంది అన్నారు. అయితే ఇదంతా కాదు, దీనికి చాలా ప్రీ ప్లాన్డ్గా ఇజ్రాయిల్ ప్లాన్ చేసుకుని ఈ బ్లాస్ట్లని చేసింది అనేది. సో ఇజ్రాయిల్ ఏం చేసింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అదేంటంటే పేజర్స్ ఇటీవలి కాలంలో ఎక్కడా మనం వాడడం ఈ మధ్య చూడట్లేదు. కేవలం సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పేజర్స్ యూసేజ్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో ఇప్పుడు ఈ పేజర్ అనే టెక్నాలజీ హెజ్బుల్లా ఎందుకు వాడుతోంది? దానికి మొదటి రీజన్ ఏంటంటే ఈ హెజ్బుల్లా హెడ్ నస్రల్లా అనే వ్యక్తి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ని లేకపోతే సెల్ ఫోన్స్ని ఇజ్రాయిల్ వాళ్ళు ట్రాక్ చేయగలుగుతున్నారు. లొకేషన్స్ వైజ్ లేకపోతే మన అంతర్గత సమాచారం అంతా తెలిసిపోతుంది. సో దీన్ని మనం వాడొద్దు అని చెప్పి ఒక ఆదేశం జారీ చేశాడు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే చాలా రోజుల క్రితం పేజర్స్కి షిఫ్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ కోసమే ఇజ్రాయిల్ చాలా కాలంగా వెయిట్ చేస్తోంది అనేది సమాచారం. అదేంటంటే అసలు మనకి పేజర్లు తయారు చేసే కంపెనీలే ఇటీవలి కాలంలో లేవు కదా. సో హెజ్బుల్లా ఎక్కడ కొనాలి ఈ పేజర్లు? అక్కడ ఎగ్జాక్ట్గా ఇజ్రాయిల్ ఎంటర్ అయిందనమాట. బుడాపెస్ట్లో ఒక డమ్మీ కంపెనీని, ఒక షెల్ కంపెనీని ఫ్లోట్ చేసింది. ఆ షెల్ కంపెనీ ద్వారా హెజ్బుల్లా ఈ పేజర్స్ని కొనేటట్టు చేసింది అని చెప్తున్నారు. ఏకంగా 5,000 పేజర్ల కన్సైన్మెంట్ని హెజ్బుల్లాకి అమ్మారు. సో ఇజ్రాయిల్ ఇప్పుడు చాలా కీలకంగా అట్లా వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ పేజర్లు ఎప్పుడు హెజ్బుల్లా వాడుతుంది ఆ టైం కోసం ఇజ్రాయిల్ చాలా ఈగర్గా వెయిట్ చేసింది. దాంతో పాటుగా ఈ కన్సైన్మెంట్లో ఏం చేసిందంటే ఒక బ్లాస్టింగ్ మెటీరియల్ని పెట్టాలి. అది కూడా ఎవరికీ తెలియకుండా, ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ ఈ హైకమాండ్ కానీ ఎవ్వరూ కనిపెట్టకుండా ఒక బ్లాస్టింగ్ మెటీరియల్ని పెట్టాలి. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ 1 గ్రామ్ ఎక్కువ కాకూడదు, 1 గ్రామ్ తక్కువ కాకూడదు. ఎందుకంటే ఒకవేళ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కువ ఉండి ఒక 4-5 ఉగ్రవాదులు ఒకే ప్లేస్లో ఉంటే అక్కడ వీళ్ళు బ్లాస్ట్ చేస్తే ఆ బ్లాస్ట్ కెపాసిటీ పెరిగిపోయి మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఆ ఉగ్రవాది మాత్రమే చచ్చిపోయేంత కెపాసిటీలో బ్లాస్ట్ మెటీరియల్ దాంతోపాటు పేజర్లో ఉంచాలి. అక్కడే వీళ్ళకి PETN అనే ఒక బ్లాస్టింగ్ మెటీరియల్ని ఇందులో యూజ్ చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. సో ఈ 5,000 కన్సైన్మెంట్లు ఉన్న పేజర్లు ప్రస్తుతం హెజ్బుల్లా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి హెజ్బుల్లాకి తెలిసింది సెల్ ఫోన్లు వీటన్నిటిని సిగ్నల్ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి పేజర్లు యూజ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు. సో ఈ అంతా ఆపరేషన్ కోసం కూడా ఈ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ చాలా పేషెన్స్గా వెయిట్ చేసి ఆఖరికి ఒక డమ్మీ కంపెనీ ఫ్లోట్ చేయడం దగ్గర నుంచి బ్లాస్ట్ ప్లాన్ చేయడం వరకు ఒక 4 ఆపరేషన్స్ని కంబైన్ చేసి వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుని ఏళ్ల తరబడి దీని మీద కూర్చుని ఈ బ్లాస్ట్లని ప్లాన్ చేసిందనమాట. సో ఒక కోఆర్డినేటెడ్ బ్లాస్ట్లు, దాంతో ఎంతమంది ఆ ఉగ్రవాదుల దగ్గరికి, చాలా కీలకమైన వ్యక్తుల దగ్గరికి ఆ పేజర్లు చేరాలి, ఆ టైం అంతా వాటన్నింటినీ ట్రాక్ చేయాలి. ఆ టైం అంతటి కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసింది. సో ఈ ఆపరేషన్ మొత్తం దానికి పేరేంటో తెలుసా? గ్రిమ్ రీపర్. అసలు యాక్చువల్లీ అయితే గ్రిమ్ రీపర్ అంటే చావు అని అర్థం. కొరియన్ డ్రామాస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రిమ్ రీపర్ అనేది ఒక క్యారెక్టర్గా చూపిస్తూ ఉంటారు, అంటే చావు. మనం జనరల్లీ దాన్ని యమభటులు అని పిలుస్తూ ఉంటాం. యమభటులు ఇక్కడికి వచ్చి చనిపోయిన వ్యక్తిని నరకానికి తీసుకెళ్తారు అనేది మనం హిందువులు నమ్ముతూ ఉంటారు. జనరల్లీ వేరే కంట్రీస్లో ఈ గ్రిమ్ రీపర్ అనేది ఒక క్యారెక్టర్గా చూపిస్తూ ఉంటారనమాట. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొత్తం ఆపరేషన్కి వాళ్ళు పెట్టుకున్న పేరు గ్రిమ్ రీపర్. దీని ద్వారా ఏం సాధించింది ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అంటే
ప్రధానంగా హెజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనం చేయగలిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవు, పేజర్లు లేవు, వాకీ టాకీలు లేవు. ఎలా మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనకు తెలియదు. కానీ బేసిక్గా కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరించడానికి మాత్రం చాలా టైం పడుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ టైం పీరియడ్ని ఇజ్రాయిల్ చాలా ఈజీగా, అంటే దీన్ని శత్రువు వర్గంలోకి చొరబడడానికి లేకపోతే వాళ్ళ నాశనం చేయడానికి ఈ టైం పీరియడ్ని యూజ్ చేసుకునే అవకాశం 100% ఇజ్రాయిల్ పైచేయి సాధించినట్టు. సో దీనికోసమే ఇంత ఆపరేషన్ని ప్లాన్ చేయగలిగింది. బేసిక్గా మనందరికీ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ మొసాద్ మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ మ్యూనిచ్ మనకు గుర్తొస్తుంది. మ్యూనిచ్ ఒలింపిక్స్ టైంలో 11 మంది ఇజ్రాయిలీ అథ్లెట్లని ఒక మిలిటెంట్ గ్రూప్ చంపేసింది. ఆ టైంలో ఫామ్ అయింది ఈ మొసాద్ అనేది. ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఎవరైతే ఈ మొత్తం ప్లాన్ చేశారో ఆ అథ్లెట్లని చంపేయడానికి దీని అంతటికి వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని హోటల్ రూమ్లలోనూ మార్కెట్లలోనూ వెళ్ళి మరీ చంపేసి వచ్చేసింది మొసాద్ అనే ఈ ఇంటెలిజెన్స్ గ్రూప్. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి. సో ఈ ఆపరేషన్ని బట్టే మనందరికీ తెలిసిందే, అటు ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి అమెరికా ప్లాన్ చేసిన, ఇటు ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన, వీటన్నిటికీ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారి మొదలుపెట్టిన ఈ ఆపరేషనే కారణం. సో అలాంటి మరొక కొత్త టెక్నిక్ తోటి బయటకు వచ్చి ఇంచుమించుగా 42 నుంచి 60 మంది వరకు టెర్రరిస్టులని ఈ ఆపరేషన్ తోటి ఇజ్రాయిల్ హతమార్చగలిగింది. సో ఇది ఓవరాల్గా ఈ ఆపరేషన్ గ్రిమ్ బీపర్ అనేది. దీనికి ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మనకి ఇంకా రానున్న కాలంలో తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ వార్ అనేది కంటిన్యూ అవుతోంది. అటు హెజ్బుల్లా తోటి ఇజ్రాయిల్ ఒకరిపైన ఒకరు రాకెట్ లాంచర్ల దగ్గర నుంచి అన్నింటినీ ప్రయోగించుకుంటూ చాలా పీక్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఐరన్ డోమ్ టెక్నాలజీ మనం ఇజ్రాయిల్ చెప్పుకునేసరికి ప్రధానంగా ఈ రాకెట్ వీటన్నిటినీ క్షిపణి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఐరన్ డోమ్ టెక్నాలజీ అని కూడా అంటారు. సో ఇజ్రాయిల్ ప్రస్తుతం ఈ రకంగా ఈ ఆపరేషన్ గ్రిమ్ బీపర్ ద్వారా హెజ్బుల్లా పైన పైచేయి సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. సో నెక్స్ట్ మనకు వచ్చే డౌట్, ఈ విధంగా పేజర్స్ని బ్లాస్ట్ చేసినట్టుగా మొబైల్ ఫోన్ల ద్వారా బ్లాస్ట్ చేయడం అనేది కుదురుతుందా అనేది. సో ఇమీడియట్గా ఒక బగ్ పంపించో లేకపోతే ఒక టెక్నాలజీ ద్వారా బ్లాస్ట్ చేయడం అనేది 99% కుదరదనేది చాలామంది నిపుణులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నిజంగానే ఇజ్రాయిల్ చేసినట్టు ఎవరైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ విధంగా సెల్ ఫోన్లలో బ్లాస్ట్ మెటీరియల్ అమర్చి పంపించగలిగితే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అదర్ దాన్ దట్ సాధ్యం కాదు అనేది. అయితే మనకు తెలిసిన ఇంకొక ఫినామినా ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్. మనం సెల్ ఫోన్లతో పాటు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిల్లో మంటలు రావడం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటి? ప్రధానంగా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్. అవి ఛార్జ్ చేస్తున్న టైంలో వేడెక్కడం, పేలిపోవడం ఇలాంటివి మనం చూస్తున్నాం. మనం ఓవర్ ఛార్జ్ చేసినా లేకపోతే సెల్ ఫోన్ పాతదైపోయి హీట్ జనరేట్ అయ్యి అది పేలినా ఇలాంటి పేలుళ్ళే జరుగుతాయి తప్పితే అదర్వైజ్ సెల్ ఫోన్ పేలే అవకాశం ఉండదు అని చెప్పి. ఏమో మరి ఇజ్రాయిల్ నిజంగా ఆ టెక్నాలజీని కూడా కనిపెడుతుందా లేదా అనేది మనకి తెలియదు, ఎవరైనా కనిపెడితే కనుక. సో ఇప్పటికైతే ఆ విధంగా సెల్ ఫోన్ బ్లాస్ట్ జరగడం అనేది ఇంపాసిబుల్ అని అయితే చాలామంది చెప్తున్నారు. సో ఈ ఆపరేషన్ గ్రిమ్ బీపర్ నిజంగా ఇజ్రాయిల్ సక్సెస్ అయిందనుకుంటున్నారా? అదేవిధంగా ఈ ఆపరేషన్ ఎలా అనిపించింది? ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ డిఫెన్స్ సిస్టమ్ గురించి కానీ మీరే అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.